జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక మంచి వార్తనైతే తీసుకొచ్చా. ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకేనా? అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారతదేశం పైన అగ్రరాజ్యాలన్నీ కూడా అసూయ పడుతున్నాయి. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎవరైనా కూడా ఒక వ్యక్తిలా కాకుండా ఒక శక్తిలాగా ఎదిగితే తట్టుకోగలుగుతారా? పక్కన ఉండేవాళ్ళ తట్టుకోలేరు. అలాంటిది ఒక దేశమే ఒక మహాశక్తిగా ఎదుగుతా ఉంటే ఆ శక్తి ఎవరో తెలిసిన? ఆ శక్తి పేరు మన భారతదేశం. అవునియా? ప్రధానిగా నరేంద్ర మోడీ గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసే వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఎలా ఉండేదో మీకు అందరికి కూడా చాలా బాగా తెలుసు. అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకునే సమయంలో ప్రపంచంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉన్నింది. అర్థమవుతుందా? మరి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో అదే ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి చేరుకునింది. ఎన్నో స్థానానికి? 4వ స్థానానికి చేరుకునింది. మన భారతదేశం ఈ స్థాయిలో అభివృద్ధి చెందడాన్ని అమెరికా అంగీకరించలేదు, చైనా కూడా సహించదు, ఐరోపా దేశాలు అయితే అసలు ఇష్టపడవు. చెప్పాలంటే ప్రపంచానికి దీటుగా పోటీగా అవతరిస్తున్నటువంటి మన భారతదేశ నూతన శక్తి ఇప్పుడున్న పరిస్థితిని తలకిందులుగా మార్చేసి మన దేశ ప్రాబల్యాన్ని పెంచుకుంటాంది. కాబట్టి ఈ అసూయ ద్వేషం అంతా కూడా అర్థమవుతుందా? మామూలుగా మనం ఎంతసేపటికి ఈ పాకిస్తాను వీళ్ళు కదా పోయి ప్రపంచ దేశాలందరి దగ్గర చేయి జాపి అడుక్కుంటా ఉంటే మనం సంకనాకి పోతా ఉంటే మనం పక్క దేశాలకు ఏది మడుగులు ఒత్తుతా ఉంటే వాళ్ళ దగ్గర దేహి అంటా ఉంటే వీళ్ళ బాగుంటుంది. కానీ ఈ రోజు మనం దినదినాభివృద్ధి చెందుతున్నాం కదా. ప్రతి విషయంలో కూడా, అది ఆర్థిక విషయంలో కావచ్చు, రక్షణ రంగ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ప్రతి విషయంలో కూడా మన భారతదేశం వాయు వేగంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు చైనా అగ్రరాజ్య ప్రతిపత్తిని సమకూర్చుకుంటా ఉండే సమయంలో తాము ప్రాధాన్యం కోల్పోతున్నామని చెప్పేసి ఈ పాశ్చాత్య అగ్రదేశాలన్నీ కూడా భయపడిపోయినాయి. చైనాను ప్రపంచ అగ్రగామిగా, నూతన ఆర్థిక శక్తిగా, అధునాతన సాంకేతికల వేదికగా అంగీకరించేందుకు వాటికి కొన్ని దశాబ్దాలే పట్టింది. అంత సులభంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినారు. పైగా ఏం తెలిసిన? అమెరికానే పోయి చైనాలో పెట్టుబడులు పెట్టింది, అమెరికానే పోయి చైనాలో పెట్టుబడులు పెట్టించింది. అయినప్పటికీ కూడా చైనా ఎదుగుదలను వీళ్ళు ఒప్పుకోలేకపోయినారు, జీర్ణించుకోలేకపోయినారు. అయితే తమ ప్రపంచాధిపత్యానికి ఒక ప్రత్యక్ష ముప్పుగా చైనాను భావించినటువంటి ఆ పాశ్చాత్య అగ్రరాజ్యాలన్నీ కూడా రాబోయే 20 సంవత్సరాలలో ఈ పాశ్చాత్య అగ్రరాజ్యాలకు ఒక శక్తివంతమైనటువంటి ఒక ఆర్థిక, సైనిక, సాంకేతికత ప్రత్యర్థిగా భారతదేశం నిలుస్తుందని చెప్పేసి ఈ అమెరికాలోని ఈ మేధావులంతా కూడా ఒక అంచనాకైతే వచ్చేసినారు. అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా బాగానండి, ఎందుకంటే క్లారిటీ రావాలన్నమాట. క్లారిటీ ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా? పాశ్చాత్య అగ్రదేశాల ఈ ఆధిపత్యానికి భారత నుంచి ప్రస్తుతానికి సవాళ్ళు ఏమీ లేకపోయినప్పటికీ, ప్రస్తుతం తాత్కాలికంగా ఏమీ లేకపోయినప్పటికీ రాబోయే 20 ఏళ్లలో తమ ఆధిపత్యాన్ని భారతదేశం సమర్థవంతంగా సవాల్ చేస్తుందని చెప్పేసి ఈ మేధావులైనటువంటి అమెరికా నాయకులంతా కూడా బాగానే ఒక అంచనాకైతే వచ్చేసారు. ఎందుకంటే మేధావులు కదా, మామూలు కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అయితే అది పని. సరే, ఏ దేశం ఎట్టున్నది, ఎవరు ఏం చేస్తున్నారు, సరే వీళ్ళు ఏ స్థాయిలో ముందుకెళ్ళగలరు, ఎక్కడ అయిపోతారు అనేది వాళ్ళు అంచనాలు వేయడంలో కొంతమంది నిమగ్నం అయిపోయింటారు. కాబట్టి మన భారతదేశ శక్తిని కూడా వాళ్ళు అంచనా వేశారనమాట. ఈ విధమైనటువంటి పలు కారణాల వల్లనే ఈ దేశాలన్నిటి కూడా ఇప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషం అంతా కూడా పెరిగిపోయినాయి. సరే, దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఓకేనా? ఈ మధ్యన కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత మన భారతదేశానికి, అదేవిధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మధ్యన ఘర్షణ వాతావరణం అయితే తలెత్తింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతీయ సేనలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పారేసినాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఓచకొత్త కోసారు. నిస్సిగ్గుగా, ఏమాత్రం లజ్జ కూడా లేకుండా ఉగ్రవాదులకు అండగా నిలబడినటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని సైతం మట్టుబెట్టేశారు. మీరు కూడా చూసే ఉంటారు. ఈ ఉగ్రవాదులు చచ్చినప్పుడు వాళ్ళ అంత్యక్రియల్లో ఈ పాకిస్తాన్ సైన్యం కూడా పాల్గొనేది. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలా? కాదు, ఓడు దుర్మార్గుడైనప్పుడు దుర్మార్గుడికి నువ్వు అంతబాడినావంటే నువ్వు కూడా దుర్మార్గుడివే కదా. ఓడు ఉగ్రవాది అయినప్పుడు ఉగ్రవాది అంత్యక్రియల్లో పాల్గొన్నావంటే పేరుకు నువ్వు యూనిఫామ్ వేసుకునే కూడా నువ్వు కూడా ఉగ్రవాదివే. కాబట్టే వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి వీళ్ళని కూడా మన సైన్యం అయితే మట్టుబెట్టింది. పాకిస్తాన్కు చెందినటువంటి ఎయిర్ బేస్లను సైతం, అదేవిధంగా ఆర్మీ స్థావరాలను సైతం
మనోళ్ళు ధ్వంసం చేసి పారేశారు. ఫలితంగా ఈ ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాను మన భారతదేశంతో కాళ్ళబేరానికి వచ్చింది. తెలుసు కదా ఈ విషయాలన్నీ కూడా మీకు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి ఈ పిరికి పందైనటువంటి పాకిస్తాన్ను అదే విధంగా మన భారతదేశాన్ని సమఉజ్జీలుగా పరిగణించేందుకు ఈ అమెరికన్ పాలకులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. మీరు కూడా ఈ మధ్య న్యూస్ చూసే ఉంటారు. ఏది ఈ ట్రంప్ కావచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళ విదేశాంగ కార్యదర్శులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ప్రభుత్వాధికారులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ప్రయత్నాలన్నీ కూడా చేశారు. అమ్మా ఉన్నైనా పాకిస్తాన్ లో కూడా మంచి నాయకత్వం ఉండదు, పాకిస్తాన్ కూడా గట్టి దేశం, అది ఇది అని చెప్పి పెద్ద కథలు పాడినారు. దీనికి కారణం కూడా ఉన్నది. ఆ కారణం కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఓకేనా? పెరుగుతున్నటువంటి ఈ చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్ ఏ విధంగా అవసరమో మన భారతదేశ ఎదుగుదలను అదుపు చేసేందుకు పాకిస్తాన్ కూడా అదే విధంగా వీళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అమెరికా అయితే భావిస్తుంది. ఓరే మీకు మైండ్ ఉన్నదంటారా తిరుగుతకమ్మండా కొడకలారా? కాదురా స్వామి. భారతదేశం ఎక్కడ, ఈ కూటికి గెత్తిరని పాకిస్తాన్ ఎక్కడ, ఓళ్ళేంది, మీకు ఉపయోగపడేది ఏంది, మీరు మమ్మల్ని ఢీ కొట్టగలిగేది ఏంది? ఏమన్నా పనేనా ఇదే? కాదు. ఈ రోజు భారతదేశాన్ని కాదని చెప్పేసి ప్రపంచంలో ఏ దేశమైనా కూడా నిలబడగలుగుతుందా? నేను చెప్తున్నా. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశ జనాభా ఎంత కాదు, మన దేశ వ్యాపారం ఎంత ఏందనుకుంటారు? అంత ఈజీనా? ప్రపంచంలో ఏ దేశమైనా కూడా పైన కింద డిక్కీలు మూసుకొని మన మీద ఆధారపడి బతకాల. వాళ్ళకి ఎంత సీనున్నా కూడా బతకాల్సిందే. అట్టాడిది ఒకడేది మనల్ని పీకేది, ఏదో ఒకటి పీకేది అంటాలే. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జపాన్ను అధిగమించి, కొంచెం జాగ్రత్తగా వినండి, ఏంది జపాన్ను అధిగమించి మన భారతదేశం ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అర్థమవుతుందా? మన భారతదేశ జీడిపి $4.187 ట్రిలియన్ కాగా జపాన్ జీడిపి వచ్చేసి $4.186 ట్రిలియన్. అయితే 2027 నాటికి ఎప్పటికే ఇంకా 2 సంవత్సరాల్లోనే జర్మనీని అధిగమించి ప్రపంచవ అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అయితే నిలబడి. అంటే అమెరికా, చైనా తర్వాత వచ్చేసి మన భారతదేశమే. అర్థమవుతుందా? ఇక్కడ మరొక వాస్తవం ఏంటంటే అమెరికా అదేవిధంగా చైనాలు మనకంటే చాలా ముందున్నప్పటికీ, అర్థమవుతుందా? ఏంది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, మనకంటే ప్రస్తుతం చాలా ముందున్నప్పటికీ కూడా వాటి వార్షిక వృద్ధి రేటు వచ్చేసి మన వార్షిక వృద్ధి రేటులో కేవలం సగం మాత్రమే. ఈ దూరాన్ని మన భారతదేశం అధిగమించలేదు అంటారా? కానే కాదు, అధిగమించి తీరుతుంది. ఇది తథ్యం. ఏందా? అందుకే ఈ చైనా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఈ పాశ్చాత్య దేశాలన్నీ కూడా మన దేశం మీద అసూయతో ద్వేషంతో రగిలిపోతాయంటే, పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తానంటే దానికి కారణం ఏంటంటే ఇదే. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, మనము భారతీయ జనతా పార్టీకి వేసిన ఓటు, నరేంద్ర మోడీ గారి పైన నమ్మకంతో వేసిన ఓటు వృధా కాదు కూడా. అర్థమవుతుందా? మన దేశం ఖచ్చితంగా ప్రపంచానికి విశ్వగురువుగా నిలబడుతుంది. ఆ రోజైతే మనం చూస్తాం. ఆ విధంగా మనం చూడాలంటే మన ప్రభుత్వానికి, మోడీ గారికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలా, మనం అండగా నిలబడాలా. ఎన్ని అయినా కూడా, ఎన్ని ఊర కుక్కలైనా, ఎన్ని గుంట నక్కలైనా, ఎన్ని తోడేళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేసినా, వాళ్ళు ఎన్ని జిత్తులు మారి వేషాలు వేసినా, ఎన్ని కథలు చేసినా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే మన భారతదేశం స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మనం పోయింది జరిగిపోయింది, ఎంతో నాశనం అయిపోయినాం. ఏది దశాబ్దాల పాటు పరిపాలించి మన గుల్ల చేశారు, జరిగిపోయింది, సరే. కానీ ఇప్పుడైతే అవకాశం మన చేతల్లో ఉండాలి. ఇకనైనా కూడా మనము కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.